జాబిలమ్మ నీకు అంత కోపమా జాజి పూల మీద జాలి చూపుమా. Here is the non-spoiler review of the film జాబిలమ్మ నీకు అంత కోపమా. తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై పవీసు, అనిక, సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ అండ్ అదర్ యాక్టర్స్. మిగతా యాక్టర్స్ పేర్లు తెలియవు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మూడో డైరెక్షన్ ధనుష్ గారికి. ఫస్ట్ మూవీ 3 మూవీ అందరికీ ఇష్టమే. రాయన్ సినిమా ఎంతమందికి నచ్చిందో తెలియదు కానీ నాకైతే నచ్చింది. ఇంకా ఈ మూడో మూవీ డైరెక్షన్ ఎలా ఉందనే విషయంలోకి వెళ్ళేలోపు సారీ ఫర్ ద లేట్ రివ్యూ. డ్రాగన్ మూవీ రివ్యూ కూడా ఇచ్చాను లేట్గా, చిన్న వర్క్ ఉంది. ఎందుకంటే నేను స్టూడెంట్ని, చిన్న ప్రాజెక్ట్ ఉంది, అందుకే లేట్గా ఇచ్చాను. సారీ ఫర్ ద లేట్ రివ్యూ. లేట్గా ఇచ్చినా కూడా చాలా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తేనే మా కంటెంట్ సపోర్ట్ చేయండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్తే, ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, యావరేజ్ అని అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా సినిమా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ 1 టైం వాచబుల్, సెకండ్ హాఫ్ ఎన్నిసార్లు అయినా చూడొచ్చని అనిపించింది. ఇట్స్ డీసెంట్ వాచ్. ఫస్ట్ హాఫ్ అంత గొప్పగా అనిపించలేదు, సెకండ్ హాఫ్ కోసం ఖచ్చితంగా చూసేయచ్చు. ఇట్స్ 1 టైం వాచబుల్ అని నాకైతే అనిపించింది. ఫస్ట్ హాఫ్ పరంగా చూస్తే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కానీ ఇంకా కొద్దిగా బాగా ప్రజెంటేషన్లో కొద్దిగా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. చాలా స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది, అసలు చాలా నార్మల్గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటిది అని అనుకుంటాం. ఒక 45 మినిట్స్ తర్వాత ప్రీ ఇంటర్వెల్కి దగ్గర నుంచి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారి ఇంకా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఫన్ రైడ్ ఉంటుంది, అంతకు మించి ఫన్ రైడ్ సెకండ్ హాఫ్లో యాడ్ అయిందని నాకైతే అనిపించింది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నాకేమనిపించింది అది మాత్రమే చెప్తున్నాను. దయచేసి తప్పుగా ఎవరు అనుకోవద్దు. ఇంకా ధనుష్ గారి డైరెక్షన్ అయితే బోర్ అయితే కొట్టలేదు. యావరేజ్ అన్నాను కానీ ఫస్ట్ హాఫ్ బోర్ అయితే కొట్టలేదు. స్లోగా వెళ్ళిపోయిందని మాత్రమే నాకు దాని అర్థం, బోర్ కొట్టిందని కాదు. సెకండ్ హాఫ్ మాత్రం ఎన్నిసార్లు చూసినా నవ్వుతారు, అంత బాగా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. నేను చెప్పాలనుకున్నది అదే. ఇక అంతేనండి. ఇంక ఈ మూవీకి వచ్చేసి మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి పవీస్ గారు బాగా చేశారు. కొద్దిగా ధనుష్ని ఇమిటేట్ చేస్తున్నట్టు అనిపించింది యాక్టింగ్. ఎంతైనా ధనుష్ ఫ్యాన్ కదా హీరో గారు, అందుకే కొద్దిగా ఇమిటేట్ చేసినట్టు అనిపించింది. బాగానే చేశారు యాక్టింగ్. ఇంకా అనిక సురేంద్రన్ గారు, ప్రియా ప్రకాష్ వారియర్ గారు ముఖ్యంగా బాగా చేశారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మాత్రం చాలా అంటే చాలా కామెడీ జనరేట్ చేశారు. ఆ సెకండ్ హాఫ్లో అతని కామెడీయే చాలా హైలైట్ అయింది. ఇంకా ఎంతో కొంత సెకండ్ హాఫ్ని ఫస్ట్ హాఫ్ని మించి ఎంటర్టైన్ చేయడానికి గల కారణం సెకండ్ హాఫ్లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ మెయిన్ అని చెప్పొచ్చు. ఇది అంతేనండి. మీరు ఎంతమంది ఈ సినిమా చూశారు అనేది కింద కామెంట్ చేయండి. చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంక ఈ మూవీకి చివరిగా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 4.3 అవుట్ ఆఫ్ 5 అయితే వచ్చి అనిపించింది. అంతే. ఇంకా ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.